నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగితే ముందుగా బాధితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ప్రయత్నిస్తారు. కానీ ఈ ఘటనలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ప్రమాదానికి గురైన వాహనంలో మద్యం సీసాలు ఉండటంతో అక్కడికి చేరుకున్న ప్రజల దృష్టి గాయపడిన వారి కంటే సరుకుపైనే పడింది. దీంతో కొద్ది నిమిషాల్లోనే రోడ్డుపై పడిన మద్యం సీసాలు మాయమైపోయిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళుతున్న ఒక వ్యాన్ అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం దాటికి వాహనంలో ఉన్న మద్యం కార్టన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. అందులోని వందలాది మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు సమీప ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన వ్యాన్లోని డ్రైవర్, క్లీనర్ పరిస్థితి గురించి ఆరా తీసే కంటే రోడ్డుపై పడిన మద్యం సీసాలను సొంతం చేసుకోవడం పైనే చాలా మంది దృష్టి పెట్టినట్లు కనిపించింది. కొందరు చేతులతో సీసాలను తీసుకువెళ్లగా మరికొందరు కార్టన్లతో సహా ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. లుంగీలు, తువాళ్లు, సంచులు, చీర కొంగులు ఇలా చేతికి దొరికిన వాటిలో సీసాలను నింపుకొని వెళ్లిన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలైతే పెద్ద ఎత్తున సీసాలను తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కార్టన్లను తెరిచి అందులోని సీసాలను తీసుకువెళ్లడం ప్రారంభించారు. కొంతమంది 1-2 సీసాలతో సరిపెట్టుకోగా మరికొందరైతే కార్టన్లు మోసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ప్రమాద స్థలం ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ప్రమాదానికి గురైన వాహన సిబ్బంది పరిస్థితిని పట్టించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా కనిపించడమే. సాధారణంగా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సహాయం అందించాల్సిన సమయంలో అక్కడి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. దీంతో ప్రమాదం తర్వాత ప్రజల ప్రవర్తనపై కూడా చర్చ మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు కొంతసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారని తెలిసిన తర్వాత ప్రజలు ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అప్పటికే పెద్ద మొత్తంలో మద్యం సీసాలు తీసుకువెళ్లబడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీసులు మిగిలిన సరుకును స్వాధీనం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు మద్యం సీసాల కోసం ఎగబడిన దృశ్యాలు అనేక వేదికల్లో చర్చకు దారితీశాయి. ఈ ఘటన మరోసారి ఒక ప్రశ్నను ముందుకు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సహాయం చేయడం సామాజిక బాధ్యత లేక అవకాశంగా భావించి పరిస్థితిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమా అనే చర్చ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సాగుతోంది. ఏది ఏమైనా చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో జరిగిన ఈ సంఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాష్ట్ర వ్యాప్తంగా